మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు, వారి గురించి వారి మనవడు శ్రీ బివి నరసింహరాజు గారు రాసిన పుస్తకం 2వ భాగం. ఇక్కడి నుంచి అసలు కథ. 23/12/20 సెంటర్ ఎవ్రీవేర్, సర్కంఫరెన్స్ నోవే. ఎక్కడ పడితే అక్కడ కేంద్రాలు ఉన్నాయి, కానీ పరిధులు లేవు. అది ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన శక్తేన భుంజీధా మాగృధ కస్యస్మిద్ధనం. నామరూపాత్మకమైన ఈ జగత్ అంతా ఈశ్వరుడి చేత ఆవరింపబడి ఉంది. ఈ జగత్తుగా మనం దర్శించే ఐశ్వర్యమంతా ఆయందే, కానీ వేరు కాదు, ఇంకొకళ్ళది అని పెద్దలు చెబుతారు. ఈ అనుభూతి అందరకు అన్ని భూమికలలో అంటే స్టేజెస్లో ఉంటుంది. ఉండేది అందేది కాదు, అలా ఎవరికి అందనిది కాదు. ఈ అందని వాడు ఈ సృష్టిలో ఈశ్వరుని ఐశ్వర్యం కోసం వెతుకుతుంది, కానీ మాకు ఆయన కనిపించలేదు. ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు, ఆయన తెలుసుకునే మార్గమేమిటి, ఆయనకు అందుకునే సోపాన క్రమమేమిటి అని ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ ప్రశ్నించే వాళ్ళంతా భక్తులు, ఆస్తి. ఇక నాస్తికులు కూడా బుద్ధి సంస్కార భేదంతో ఈ ప్రశ్నే వేస్తారు. వారి ప్రశ్నలు ఇలా ఉంటాయి: దేవుడు లేడు, ఉంటే ఎక్కడున్నాడు, ఏదీ కనిపించలే, నీ కనిపిస్తే నాకు చూపించగలవ అని వాళ్ళ ప్రశ్నలు. అలా ప్రశ్నలు వేసే సంస్కారం కలిగిన వాణ్ణి నేను. అలాంటి నేను కనిపించేదంతా పరమేశ్వరుని ఐశ్వర్యమే అని తెలుసుకునే స్థితి పొందటానికి గురుపాదులు బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి అనుగ్రహమే కాదు, వారు పరమ బ్రాహ్మణ్యులు. వారి శిష్యవాత్సల్యం అనుభవించిన వాళ్ళకే తెలుసు. తన శరీరంలో భాగంగా తన శిష్యులను భావించేవారు. వారి బాధలన్నీ తమ బాధలుగా అనుభవించేవారు. వారి ఆనందం కోసం పరితపించేవారు. ఆ తపస్సులో శిష్యుల యొక్క ఆధివ్యాధుల భస్మం అయిపోయి అగ్గి తగిలిన మైల బుగ్గి అయిపోవు, అగ్గి తగిలిన మైల బుగ్గి అయిపో అను తరచుగా పలికేవారు. ఆ మహానుభావుల దర్శనమే నా జీవితాన్ని ఒక వెలుగుబాటై అజ్ఞానపు చీకట్లు అన్నీ తొలగిపోయి నా జీవితానికి సూర్యోదయం అయి, అంటే అనగా ప్రభాకరోదయం అయి. ఈ విషయాన్ని విపులంగా వివరిస్తా. ప్రభాకర శాస్త్రుల వారి దర్శనానికి ముందు కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడేవాడే. ఎప్పుడూ శరీరంలో ఏదో ఒక నలత, ఎవరో వైద్యులు ఆశ్రయించడం, ఆయుర్వేదం కూడా వాడు, కానీ నాకు స్వస్థత చేకూరు. తొట్టి స్నానం, అపక్వాహారం మొదలైనవి నాకేం నా సాయపడ. హఠయోగ ప్రదీపకం అనుసరించి యోగాసనాలు ఆశ్రయించిన శాంతి దొరకల. ఈ విధంగా చాలా శుష్కించి నీరసించిపోయి మృత్యువాత పడనున్న నన్ను ప్రభాకరుడు రక్షించారు. ఏ ఆశా కాని సంకల్పం కాని లేదు, శూన్య స్థితిలో ఉన్న నా మనసు ఒక నిత్యమైన సత్సంకల్పాన్ని నెలకొని వారి దర్శనమే నాకు సంకల్ప సూర్యోదయమై నేను 1943 డిసెంబర్ 13న శాస్త్రి గారి దర్శనానికి వెళ్ళా. అంతకు పూర్వం వారు అసలు ఎవరో నాకు తెలియదు. వారు భాషా సాహిత్యాలలో గొప్ప ప్రతిభావంతులని, గొప్ప సంస్కృత పండితులని మాత్రమే తెలుసు. అప్పటికి కొన్ని సంవత్సరాల ముందే మా కొత్త వెంకటేశ్వరరావు వారి శిష్యుడు కనుక ఆయన నన్ను శాస్త్రి గారి దగ్గరకు తీసుకువెళ్ళారు. వారికి నన్ను పరిచయం చేస్తూ, మా వాడు కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడండి, ఏం బాగుండలేదు, అందువల్ల మీ దగ్గరకు తీసుకువచ్చాను అన్న. దానికి వెంకటేశ్వర శాస్త్రి గారు, ఈ వేళ నుండి అతడు బాగానే ఉంటాడు అని పలికారు. ఆ వాక్యమే నాకు అమోఘమైన ఆశీర్వచనంగా
అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ విధమైన ప్రదక్షిణాలు చేస్తూనే ఉంది. ఆయన నన్ను సదా రక్షిస్తోంది, వజ్ర కవచంలా నా చుట్టూ భాషిస్తూ. ఆ మాటకి ఉన్న పరిపూర్ణమైన సామర్థ్యం అప్పట్లో నేను గుర్తించలేకపోయి. శాస్త్రుల వారు వైదిక బ్రాహ్మణుడు, అందువల్ల తనకు నమస్కరించిన వారందరికీ శుభమస్తు అని దీవించడం పరిపాటి. నన్ను కూడా అలాగే దీవించారని భావించి అలా తర్వాత ఆ అభిప్రాయం తప్పని శాస్త్రి గారి అనుగ్రహంతో తెలుసుకోగలిగా. శాస్త్రి గారు నా అనారోగ్యం గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న వారేనని, ఈ జన్మలోనే కాక ఇంతకు పూర్వ జన్మలలో కూడా నాకు ఆయనకు గల సంబంధాన్ని ముందే ఎరిగిన వారని కాదు, నాకు ముందేం తెలియదు. కానీ ఆ తర్వాత వారి మాటలను బట్టి నేనేం చెయ్యకముందే చెప్పకముందే నా గురించిన సంపూర్ణమైన ఎరుక వారికి నాలెడ్జ్ అన్నమాట ఎందుకు భాషించిందని తెలిసింది. నన్ను వారు నీ పేరేమిటిరా, నీ ఇంటి పేరేమిటి అని అడిగారు. ఈ రెండు వారు తెలిసియే అడుగుతున్నారని తర్వాత మాటల వల్ల నువ్వు పాత రామకోటయ్యవే, కొత్త రామకోటయ్యవు కానే కాదు. నీవు నాతో ఎంతో సంబంధం పొంది పనిచేస్తున్నా, 200-300 ఏళ్లుగా కలిసి పనిచేస్తున్నావు, ఇక ముందు కూడా అలాగే పని చేస్తావు అన్నారాయ. అప్పటికి వారు శరీరాన్ని వదిలి 40 ఏళ్ళైనప్పటికీ చనిపోయి, ఎవరు వేటూరి వారు. నన్ను ఆయన వదల నాతో కలిసే పనిచేస్తున్న రామకృష్ణ పరమహంస గారిని వివేకానంద స్వామి మొట్టమొదటిసారిగా దర్శించటానికి వెళ్ళినప్పుడు కూడా రామకృష్ణ పరమహంస దాదాపు అలాగే అన్నారు. నీ రాకకై నేను ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను రా అబ్బాయి. ఇది పరమహంసకు వివేకానందుడిపై ఉన్న ఆత్మీయతకు తీపి. ఆ సాయంకాలం ప్రార్థనా సమయంలో శాస్త్రుల వారు నాతో నువ్వు విశ్రాంతిగా కూర్చొని ప్రార్థన చేయి, మనస్సును విశ్రాంతిగా వదిలే, కట్టెయ్య, సాక్షీభూతులవై మనస్సు యొక్క కదలిక గమనిస్తూ కళ్ళు మూసుకొని చూడు అని పలికి కళ్ళు మూసుకొని చూడటం నాకప్పటికి అనుభవంలో లేదు. నిజానికి కళ్ళు తెరిచి చూసినప్పటికీ వస్తువులో ఉన్న వాస్తవం మనకు కనిపించదండి. కళ్ళు తెరిచి చూసినప్పుడు మనకు ఎప్పుడూ కనిపించే ఈ సూర్య చంద్రాదులు కొండనే కనిపిస్తాయి. ఈ కనిపించే వాటిని నియమించే శక్తి మాత్రం కనిపించదు. గురువుగారు చెప్పినట్టు నేను కళ్ళు మూసుకొని ధ్యానం ప్రారంభించగా లోపల ఏదో చిన్న వెలుగు అనిపించింది. అంతవరకు శూన్యంగా ఎండిపోయి ఉన్న అంతరంగంలో ఏదో ఆశాజ్యోతి వెలుగు. ఆ వెలుగులో నాలో ఉన్న చీకటి మబ్బులు విచ్చిపోయినట్టు తెలిసి నేను రోగి, మృత్యువు యొక్క సన్నిధిలో ఉన్న అన్న భావం నా అంతరంగంలో ఎగిరిపోయి నేను ఇప్పుడు చాలా బాగున్నా అన్న భావన నా అంతరంగంతా నిండిపోయి ఉత్సాహం, ఆనందం అప్పుడు నాకు మొదటిసారిగా అనుభవంలోకి వచ్చి నా సందేహాలన్నీ తీరిపోయాయి. ఆ భావాన్ని తర్వాత నేను ఇలా వర్ణించి, నాకేమి భయము లేదు, నాకేమి వ్యాధి లేదు, నా లోపలి ముల్లోకములు నేను బ్రహ్మం నా కన్నుల ఎదుట నిలిచినట్లాయే గది. ఏమి ఇది, ఎంత వింతయో, పోమని అన్నంతలోనే పోయేడు బాధలు, ఈ మహిమ ఎందుగలందుకు భూమి సురుడు వీరనంగ మేలు బోలునో ఏమో, భూమిన్ సురులందు అటందు ఈ మాదిరిగా నాకు ఎరుక పరుపగా భూమిసురు శ్రీ ప్రభాకర స్వామిని కనుగొంటి నేడు సద్గురుమూర్తిన్. ప్రార్థన తర్వాత శాస్త్రి గారు ఎంతో ప్రేమతో ఎలా ఉందిరా అని ప్రశ్నించారు. నేను ఎంతో ఉత్సాహంతో చాలా బాగున్నాను సార్, కళ్ళు మూసుకొని చూడటం అన్న దివ్య అనుభవం నాకు ఇప్పుడే మొదటిసారిగా అంది. నాకు ఎప్పుడు ఎలాంటి వ్యాధి లేదు ఇప్పుడు అన్నారు. శాస్త్రి గారు ఎంతో ప్రేమతో, నువ్వెప్పుడు బాగానే ఉంటావురా, నీ అవయవాదేం చెడిపోరా, కానీ పని చేయటం లేదు, ఇప్పటి నుంచి చక్కగా పనిచేస్తాయన్న. ఆ తొలి యోగ పాఠాన్ని అనుగ్రహించిన తరువాత మరొక యోగ బోధ అనుగ్రహించి శాస్త్రి గారు నాతో, నువ్వు ఉదయం 6 గంటలకు ప్రార్థనకు రా, వచ్చేటప్పుడు నువ్వు భుజించే ఆహార పదార్థాలు
ఏ పదార్థాలు నీకు వికారం పెట్టి బాధిస్తాయో ఆ పదార్థాలని తృప్తిగా భోంచేసి రా అన్న. నాకు ఆశ్చర్యం వేసి నేను ఎందరో యోగులను మహాత్ములను వైద్యులను కలిశా, కానీ ఎవరూ ఈ మాట చెప్పరు. ముందు శాస్త్రి గారు పొరపాటు చెప్తున్నారేమో అనుకో. నా భావాన్ని గ్రహించిన ఆయన, ఒరేయ్ నేను పొరపాటేం చెప్పలేదురా, ఈ యోగాభ్యాసం చాలా ముఖ్యమని. నీకు ఇవాళ నుండే ఆహార పదార్థాల గురించి నిష్ట ఉండదు, భగవన్నిష్ట ఒక్కటే ఉండదు. ఆహార పదార్థాలన్నీ భగవంతుడి ప్రసాదాలే అని తెలుసుకో. అప్పటి నుండి నేను ఆయన మాటను సాగించాను శిరసావై. ఆ తర్వాత మరో యోగ పాఠాన్ని అందించాను శాస్త్రి గారు. ఒకసారి నాతో ఆయన, ఏమయ్యా ఇక్కడ కూర్చుండి నువ్వు ఏమని ధ్యానం చేస్తున్నావు అని. అప్పుడు నేను నా శరీర ఆరోగ్యం బాగుండాలని ధ్యానం చేస్తున్నానని. అప్పుడు శాస్త్రి గారు నాతో, అలా అనుకోవటం చాలా పొరపాటు. నీ ఆరోగ్యం ఎప్పుడు బాగానే ఉంటుందని చెప్పా కదా, మరి బాగున్న ఆరోగ్యం గురించి ఆరోగ్యం బాగు చెయ్యమని ప్రార్థించడం వేస్టే కదా. కనుక నీ ఆరోగ్యం బాగుండలేదని నువ్వు అంగీకరించినట్టు. కనుక నువ్వు ఎప్పుడూ అలాంటి భావాన్ని అంగీకరి. నీ లాభం కోసం చేసే ప్రార్థన భగవత్ ప్రార్థన కాదు. భగవత్ ప్రార్థన భాగవతీయమైన గతిలో నడవ. కనుక నువ్వు నా చుట్టూ ఉన్న వాళ్ళంతా బాగుండాలి అనే ప్రార్థన చెయ్యి. అది సెలవిచ్చ. ఈ బోధ యోగ శాస్త్రంలో శిరోమణి వంటి. అది అల్పాక్షరం, అసందిగ్ధం, సారవంతం, విశ్వతోముఖమై. దాని యొక్క వివరణ కొంత ఇస్తా. ప్రార్థన ఎప్పుడూ వ్యక్తిగతం కాకూడదు, విశ్వతో ముఖం కావాలి. అలాంటి దానినే ఈశ్వరుడు అంగీకరిస్తాడు. 2 విషయాలు స్పష్టంగా ఉన్నాయి. ఒకటి శరీరాన్ని చక్కగా పోషించుకోవడం, రెండవది అలా జాగ్రత్తగా పోషించుకున్న శరీరం మీద ఎప్పుడూ వ్యామోహం పొందకుండా ఉండి. ఈ శరీరంలో జరిగే వ్యాపారం నీ కోసమై పరిమితం కాదు, నీకు కూడా ఉపయోగపడేట్టు ఉండాలి. అందువల్ల నువ్వు ఆహారాదులు స్వీకరించడం నీ కోసమేనా? కాదు, నీ కొరకు కూడా అన్నధారం వద, నీ కోసం అనేటువంటి భావం కలగాలి. అలాంటి వారినే భోక్తలు. భోక్త అంటే సామాన్య లోక పరిభాషలో కూడా చనిపోయిన తల్లిదండ్రుల కొరకు భోజనం చేసేవాడు అనర్థం, తద్దినాలు. అలాంటి వాడు తన కోసం కూడా భుజించేవాడు అవుతున్నాడు. ఆ భావమే యోగమంత్రం. ఇలా చెప్పు, సహనాభవత్ సహనౌ భోక్తు. నిన్ను నువ్వు రక్షించుకోగల అని భావించట అజ్ఞానం. సహన ఆనత్ అన్నది సరైన అజ్ఞానం. మనందరకు సహకార రక్షణ ఉంది. రెండో భాగం సహనౌ భునక్. అందరి కోసం మనం భోక్తలమవుతున్నాం. ఇది సరి అయిన సహకార జీవిత విధానం. కారల్ మార్క్స్ గారు అందరికీ తలో రొట్టి ముక్క ఇవ్వాలని అన్నారు. అలా కాక అందరూ ఆహార పదార్థాలు సమంగా జీర్ణించుకో సామర్థ్యం ఇవ్వాలని ఋషుల ఇది ఎంత అర్థవంతం. ఈ విషయం శాస్త్రుల వారు తరచూ చెప్పు చేతల ద్వారా మాకు బోధిస్తూ వారి ప్రార్థనా సమావేశాలు కడుపు నిండా తినేవాళ్ళు, ఏమీ తినని వీళ్ళు నీళ్లు తాగేవాళ్ళు వచ్చేవారు. ప్రార్థన ప్రారంభించిన 10 నిమిషాల తర్వాత పుష్కలంగా తిన్న వాళ్ళకి ఆకలి వేసేది. మంచి తీర్థం పుచ్చుకున్న వాళ్ళకి విఘ్నేశ్వరులా చల్లగా తీయించేవారు. ఆ తర్వాత శాస్త్రి గారు ఇలా అన్నయ్యవారు, మనం ఆహారాన్ని తీసుకున్నప్పుడు అందు కొంతవరకు మాత్రమే శరీర పోషణకి ఉపయోగపడు. మిగిలిన ప్రధాన భాగం ప్రాణ పోషణకు ఉపయోగించి. ఈ విధంగా అన్నం లేని బీదవారి యోగం ద్వారా పుష్టి కలిగి వాళ్ళ కోసమే మనం ఆహారాన్ని స్వీకరించాలి. అప్పుడే మనం భోక్తలం అవుతాం. ఇంతకంటే సూక్ష్మమైన యోగాభ్యాసం మరొక యోగ సమావేశాల్లో జరుగుతూ ఉంటుంది. అది బయట కనిపించేది కాదు, మన అంతరంగంలో జరిగే యోగ క్రియ. అదే ప్రాణాట్రీ అని.
సివివి గారు వ్యవహరించేవారు. అంటే ప్రాణశక్తి లేక నీరసించిపోయినట్టు యోగమిత్రుల ప్రేయర్ ద్వారా ప్రాణశక్తి అందివ్వడు. దీన్ని పీస్టీ ఆఫ్ ప్రాణస్టెప్పి అని వ్యవహరిస్తారు. ప్రాణశక్తి పూర్ణంగా లోపించిన వాళ్ళకి మన ప్రాణశక్తిని ఇవ్వడం అతి ముఖ్యమైన యోగా. ఇలాంటి సామర్థ్యం భగవంతుడి కృప సాధ్యపడు. కొందరికి ఒక అనుమానం రావు, మనకున్న కొద్ది ప్రాణశక్తి ఇతరులకు ఇస్తే మనం ఏమవుతామని. అలా ఎన్నటికీ ఈ ప్రాణం తనదనుకున్నప్పుడు ఈ భయం, ఆ ప్రాణం ఈశ్వరం నుంచి వచ్చిందని తెలుసుకున్నప్పుడు మనకు ఆ భయం పోదు. అప్పుడే మనకు ప్రాణశక్తి భగవంతుడి నుండి అనంతరంగా నిరాఘాటంగా సప్లై అవుతుంది. ఇది మనలో జరగాలంటే భగవానుడి యందు పరిపూర్ణ శరణాగతి భావం కలిగి, ఇది కేవల సిద్ధాంత భాగం కాదు, పరమ గురువులు చెప్పి ఆచరించి మానసిక భాగం. అలాంటి తేజోవంతమైన యోగ ప్రక్రియ గురుపాదులు వేటూరి శ్రీ ప్రభాకర శాస్త్రి గారు ప్రార్థనా మందిరంలో జరగటం మొట్టమొదటగా నేను దర్శి ఎంతో నీరవంగా వారి వద్దకు వచ్చిన వారు ప్రార్థన అయ్యాక చాలా ఉత్సాహంగా తిరిగి ప్రస్తుత యోగమిత్రుల సమావేశంలో కూడా అదే జరుగుతుంది. ఇది శాస్త్రుల వారి యొక్క అపార ప్రేమతత్వానికి ఒక నిదర్శనం. వారు శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా అలాంటి పనులనే వారు మా చేత చేయిస్తారు. ఇప్పటి మన ప్రార్థనా సమావేశం పాల్గొన్న రోగులందరికీ అదే యోగం విధానంలో ప్రాణశక్తి అందివ్వబడుతుంది. ఇది వారికి మన వల్ల గల మన మీద గల ప్రేమ. ఈ సందర్భంలో మరో విషయాన్ని శాస్త్రి గారు తరచూ చెప్పారు. బ్రహ్మను తెలుసుకోవాలని, అతన్ని చేరుకోవాలని ఒంటరిగా కూర్చొని తపన పడి తపస్సు చేసేవాడు ఎన్నడూ బ్రహ్మను పొందలే. కారణం ఆ స్వర్గం దక్కాలన్న అభిప్రాయం అడ్డుపడి. దీనినే వెర్టికల్ డెవలప్మెంట్ అని. అలా కాక నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ పవిత్రమైన శీలం కలవారిగా భావించి వారందరినీ మోక్షానికి అర్హులు అయ్యేటట్టు చేయడం మనం చెయ్యాల్సిన ఈ యోగం హారిజాంటల్ డెవలప్మెంట్. పరమ భక్తాగ్రేసరుడే ప్రహ్లాదుడి మార్గం. తన తండ్రి వంటి వాళ్ళందరి మోక్షానికి అర్హులుగా చేసేంతవరకు స్వర్గానికి రానని నరసింహస్వామితో పలికిన మాటలో ఉన్నారు. మహాయోగులైన వాళ్ళు కూడా కొంతకాలం తపస్సు చేసి తర్వాత తమకు లభించిన తపోఫలం తమ చుట్టూ ఉన్న మానవులకు పంచిపెడతారు. బుద్ధ భగవానుడు కూడా మొదట తపస్సు చేసి పరిపూర్ణ జ్ఞానవంతుడై తానందుకున్న దయా, ప్రేమ, అహింస, సత్యం మొదలైన వాటి తన చుట్టూ ఉన్న వాళ్ళకి పంచివే. ఇటువంటి స్థితినే మనందరి నుంచి శాస్త్రి గారు ఆశిస్తారు. శ్రీమద్ రామానుజుల వారు, శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు ఈ మార్గానికి చెందారు. మరికొన్ని దివ్యానుభూతులు ఈ సందర్భంగా చెప్పాలి. నేను ప్రార్థనా సమావేశంలో పాల్గొన్నప్పుడు ఆ ధ్యానంలో మొదటిసారి శాస్త్రి గారి దర్శనార్థం తిరుపతి వెళ్ళిన దృశ్యం గుర్తుకు వస్తుంది. వెళ్ళిన మార్గం కూడా స్పష్టంగా కనిపించింది. నేను శాస్త్రి గారి సన్నిధిని వెతుకుతున్నానన్న భావం నాకు ఎంతో ఉత్సాహంగా ఆ ప్రార్థనలోనే వారికి సాష్టాంగ దండ ప్రణామం చేయటం జరిగింది. అలా కొంతకాలం జరిగాక శాస్త్రి గారు ఒక రోజు నాతో హేరోయ్ వాంకోడయ్య, నేను నీలోనే సదా ప్రవర్తిస్తున్న ఈ దివ్యానుభవాన్ని నువ్వు మర్చిపోయి అప్పుడప్పుడు అటువంటి దివ్యానుభూతి కోసం తిరుపతి ప్రయాణం చేస్తున్నా. నిన్ను సంతృప్తి పరచడం కోసం నేను కూడా తిరుపతి ప్రయాణం చేయాల్సి వస్తోందిరా. నీకంటే కొన్ని క్షణాలు ముందుగా వెళ్ళి ఆ గదిలో కూర్చుండాల్సి వస్తుంది. అది అంతా వ్యర్థం. అలాంటి పని ఎప్పుడూ చెయ్యకు అని అన్నారు. ఒకనాటి ప్రార్థనా విషయంలో గురువు గారు నేను ఇలా అడిగా, స్వామి మీరు సివివి గారి శిష్యులుగా సివివి గారికి నమస్కారం చెబుతున్నారు.
మా చేత కూడా అలా నమస్కారం చెయ్యతున్నారు. ఎంఎన్ గారి శిష్యులు అందరూ నెంబర్ ఎంఎన్ నరసింహం అని ఈకే గారి శిష్యులందరూ కూడా మాస్టర్ ఈకే నరసింహం అని వారి వారి గురువుల పేర్లను శక్తి భక్తితో చెప్పుకొని కనుక నేను నా గురువులైన మీ పేరు చెప్పుకొని నమస్కారం పెట్టాలన్న ఉత్సాహం బుబలాటం కలుగుతున్నాయి. ఇలా చెయ్యొచ్చా అన్న. అప్పుడు శాస్త్రి గారు, ఒరే నాయనా, నేను నీలోనే ఉన్నాం కదరా, మరి నువ్వు నాకు ప్రత్యేకంగా నమస్కారం పెట్టినప్పుడు ఆ నమస్కారాన్ని స్వీకరించడానికి నిన్నొదని నీ నుంచి వేరే ఎదురు కుర్చీలో కూర్చోవాలిగా, అంచేత నువ్వు కోరినట్టే చేస్తాను అని ప్రేమగా అప్పుడు నా తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పుకో, ఆ అజ్ఞానాన్ని మన్నించండి, మీరెక్కడ ఉన్నారో అక్కడే ఉండండి అని నమస్కారం పెట్టి ఊరుకున్నా. ఆ తర్వాత శాస్త్రి గారు మరొక సోపానం అందించారు. ఒకరోజు ధ్యానంలో నన్ను ఇలా ఆదేశి, ఇప్పటి వరకు నువ్వు ప్రార్థనా సమావేశాలకు హాజరు అయిన వారి యోగక్షేమాల గురించి ప్రార్థన చేస్తున్నావు. ఈ హాజరైన వారిలో ఎవరు ధనికులు, అధికారులు, ఎవరు యోగ సభ్యులు అని భేదం ప్రధానంగా నీలో లేనప్పటికీ భేద దృష్టి ఛాయామాత్రంగానైనా నీలో పనిచేయిస్తుంది. ప్రార్థనా సమావేశాలకు వచ్చిన వాడు నీ బంధువులని కాని యోగమిత్రుడు కాని వేరు భావంతో చూడటం ఈ రోజు నుండి మానేయి. ఆ ఉన్న వాళ్ళంతా ఒకే బృందం, యూనిట్ అన్న జ్ఞానం నీలో ఎప్పటి నుంచి పనిచెయ్య. ఒకరికి మధ్య తేడా నీలగా ఉండరా. ఇంకొక సమావేశానికి హాజరైన వాళ్ళని, హాజరు కాని వారని భేదభావం ఈ రోజు నుండి నీ మనసులో మొదలరా. అదే కాక ఈ యోగాభ్యాసం చేయని వారు, ఈ యోగం తప్పని భావించేవారు కూడా నీకు మిత్ర బృందంలోని వాళ్ళే అవుతారు. రోగాతులై వచ్చిన వారంతా యోగ మిత్ర బృందం, రాలేని రోగార్తులు కూడా బృందంలో వాళ్ళే అని తెలుసు. హేతువాదులు, నాస్తికవాదులు అన్న భావన కూడా నీ మనసులో పనిచేయకూడదు. అందరిలో సమానమైన ప్రేమ, ఆదరం కలిగి ఉండటానికి ఈ రోజు నుంచి నువ్వు ప్రయత్నం చేయి. అలాంటి ప్రయత్నం నేను చెప్పినంత మాత్రుడు, నువ్వు విన్నంత మాత్రుడు తక్షణమే నీ అనుభూతిలోకి రాదురా. అయినా నువ్వేం దిగులొద్దు, సిగ్గుపడదు, ఊడిపోయానని భావించదు. అలా భావించడం సామాన్య మానవ లక్షణం కానీ యోగి లక్షణం కాదు. దీక్షతో మాస్టారియందు శరీరగత భావంతో ముందుకు నీకు నేనెప్పుడూ సాయపడుతూనే ఉంటా అని ఎంతో ప్రేమగా చెప్పి మనస్సు సమస్థితిని నిండుగా అందుకోలేని స్థితిలో నాకు ఈ బోధ ఎంతో ఉత్సాహాన్ని. ప్రార్థనకు వచ్చిన వాడు ఏ ఊరి వారు, వారి బాధేమి అన్న ఆలోచన ఛాయామాత్రంగా ఉండే. ఆనాటి నుండి అవన్నీ శ్రీవారి అనుగ్రహంతో పారిపోయాయి. అందరి యందు ఒకే దృష్టి ఏర్పడి నా చుట్టూ ఉన్న వాళ్ళందరిలో భగవానుడి యొక్క భాగవతీయమైన తేజస్సు వచ్చి నిండారాలని అనే కోరిక ఒక్కటి మాత్రం మిగిలి. అది చాలా ఆశ్చర్యకరంగా ఆ చుట్టూ ఉన్న వాళ్ళ బాధలు క్రమంగా తొలగిపోవటం ప్రారంభం. ఇదే ఏకాగ్రవృత్తి అనే శాస్త్రంలో ఒక సందర్భంలో వివరి. ఏకాగ్రవృత్తి అంటే నీకు ఒకే ఒక సంకల్పం ఉండ, అది దేంతోనూ ముడిపడరా. దానికదే కాక ఒక్కటిగానే నీతో పనిచేయి అని శాస్త్రి గారు చెప్పారు. అలా కొంతకాలం జరిగిన ఒక ప్రశ్న ప్రత్యక్షమై, ఈ ప్రార్థన వచ్చేవాళ్ళంతా ఒకే తరహా వ్యాధుల వాళ్ళు కాదుగా. బాధలు ఎక్కువ తక్కువ ఉండ, మీరందరినీ సమానంగా చూడమంటారు. అధికంగా బాధపడేవాడిని చూసి ఊరకుండా ఉండకుంటేనా అని శాస్త్రి గారిని గట్టిగా అడిగారు. అప్పుడు ఆయన ఇంకా గట్టిగా, ఇది తప్పు అభిప్రాయం కాదు, దీర్ఘరోగుల యొక్క బాధల గురించి నువ్వు కొంత శ్రద్ధ తీసుకోవాలి. ఏ వైద్య విధానానికి లొంగని వ్యాధులతో బాధపడే వాళ్ళని గురించి నువ్వు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవచ్చని. అప్పుడు శాస్త్రి గారు
అలాంటి వ్యాధియల సానుభూతి శ్రద్ధ చూపడం అంటే అది భాగమే అవుతుంది కదా, ఇతరుల ఎడ ద్వేషం అవుతుంది కదా. అందువని అది దోషం కాదా? అప్పుడు సరే, నువ్వు గజిబియ్యి పడ, నీకు రోగులందరూ సమానం, అది సత్యం. వారి బాధల యొక్క తీవ్రతను బట్టి వాళ్ళ మీద శ్రద్ధ చూపడం అంటే ఇతరుల ఎందు అశ్రద్ధ చూపడం కాదుగా. అది నీకు రాగద్వేషాలను ఆపాదించి మృత్యుముఖంలో ఉన్నవాడు రక్షించడానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకు అని వివరించి చెప్పు. అప్పటి నుండి సమావేశానికి హాజరైన వాళ్ళ సంఖ్యలు కానీ వారి అవసరాన్ని కానీ ప్రత్యేకంగా ఆలోచించేది మనస్సులోకి పోయి మనస్సు తేటపడి సందేహాలు ప్రశ్నలు మొదలు అప్పుడప్పుడు వచ్చిన క్రమంగా వెలసిపోయాయి. నా మనస్సు ఒక రూఢమే స్పష్టమే వెలుగుబాట కనపడింది. అది ఒక శోభం. ఆ తర్వాత ఒకనాడు ప్రార్థనలో గురువు కాదు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు నాకు ఈ విధంగా అన్న, ఈ రోజు నుండి నీకు ఏకాగ్రత అనే యోగాభ్యాసం అనుభవం ఉండదు. నీ మనస్సు నిర్వృత్తిలో స్థిరపరచు. మనస్సుకు ఎలాంటి వృత్తి యోచన కదలిక ఉండరాదు. మనస్సు తేజోమయం కావు. అంటే ఇప్పటి వరకు నువ్వు అభ్యాసం చేసిన స్వభావం మూడింటిని దాటిపో. అన్నమయ కోశాన్ని గురించి వలన క్రమంగా రహితమై ప్రాణమయ కోశంలో లయమైపో. ఈ విధంగా లయమైన ఈ నీ ప్రజ్ఞతో మనోమయ మనస్సులోని కలిసిపో. ప్రత్యేకంగా నీ ప్రాణం నీ శరీరం అన్న స్పృహ ఉండనే ఉండదు. రెండు నీ మనస్సులో లయమైపో. అలాంటి మనస్సు నిర్వృత్తిలోకి వెళ్ళిపోయినప్పుడు నీ మనస్సు పరిపూర్ణమైన శాంతి లభిస్తుంది. సైకికల్ సైలెన్స్ నుండి వైటల్ సైలెన్స్లోకి వచ్చి ఫిజికల్ వైటల్ సైలెన్స్లో ప్రశాంతత మెంటల్ సైలెన్స్కు నీకు లభిస్తుంది. మనస్సులో ఒక భాగమే ప్రాణం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస హృదయ స్పందన అన్నీ మనస్సులోని భాగం. మనస్సు ఆగిపోతే ఇవి అయిపోయి అప్పుడు నువ్వు గాలి పీల్చాల్సిన అవసరం లేదు, వదిలేయాల్సిన అవసరం. అంతా శాంతిగా విశ్రాంతిగా అంటే అది మనకు పూర్తిగా విశ్రాంతి లభించిన స్థితి. కనుక మనస్సును కాన్సన్ట్రేషన్ పూర్తిగా రద్దయిన స్థితి అంటే అప్పుడు నీకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో పని ఉండదు. అలా ప్రశాంత స్థితిలో మనస్సు వెళ్ళాక నీ మనస్సు భాగవతీయమై వెలుగును అందుకొని అప్పుడు నీకొక వెలుగు మాత్రమే కానీ ఆ పైన ఇక ఏం లేదన్న భావన నీకు తోస్తుంది. అందుండే అంటే ఆ లేని స్థితి నుండి సర్వము వస్తోందని ఆ తర్వాత నీకు తెలుసు. దీని గురుపాదుడు శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు గోదా వైభవంలో ఎలా చెప్పారు, ఏమి లేనెత్తి గగనాన్ ఇమిడి అన్ని ఉన్నట్టి భూమిని అవతరి ఈయనే తైత్తిరీయ ఉపనిషత్తు మంత్రద్రష్ట అంతరేణ తలూకే ఏష స్తవ యువాంబవలంబతి సేంద్రియోని తత్రాసో కేశాంతే వివర్తతే వ్యసౌమ్య శీర్షకపాల్ శిక్షావల్లి 6వ అనుభవం. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నడుమగా వెళ్ళిన నీ జ్ఞాన కిరణాలు చివరి వరకు వెళ్ళి శీర్షాన్ని నీ యొక్క జ్ఞానాన్ని అజ్ఞానం యొక్క చివరి భాగాన్ని దాటి పైకి వెళ్ళిన అక్కడ భాగవతీయమైన తేజస్సు నీకు గోచరిస్తుంది. గురుదేవుల అనుగ్రహం ప్రస్తుతం ఇదే నాకు పనిచేస్తుంది. ఏకకాలంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న రోగుల ప్రశాంతత కలుగుతుంది. అందువల్ల గురువు కేవలం ప్రజ్ఞ కేంద్రంగా ఉండి దాని చుట్టూ ఉన్నది పరిధి అవుతుంది. సెంటర్ అంతా ఉంటే గురు ప్రజ్ఞ అంతటా నిండి ఉంది. అటువంటి మహిమాన్వితులే వేటూరి ప్రభాకర శాస్త్రి గారి దివ్య ఆశీస్సులు మిమ్మల్నందరి చల్లని మార్గంలో నడిపించుగాక అని ఆశీర్వదిస్తున్నాను. కొత్త రామకోటయ్య ఈయన గుంటూరు కార్తీక బహుళ
విధియ నాడు ఈ మాట రాశారు. మంచి మాట. జ్ఞానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోః వచనం, పదం మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురోః కృప. కార్యాన్ని యజ్ఞార్థంగా చేయటం ఒక్కటే నేర్చినవాడు మా నరసింహరాజు. ఆ గుప్త విద్యను నేర్చినవాడు, చెప్పినవాడు పరపతి శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్య ఈకే. అందుచేత ఆయనకు ఎంతో ప్రీతి పాత్రుడయ్యారు. ఆచార్యుల వారికి యజ్ఞార్థ కర్మ చేసేవాడెవడైనా ఇష్టం. ఆచార్యుల వారి నేర్పులోనే కాదు, మందస్మితంలో కూడా ఉంది ఆమర. వారి దగ్గర సుశిక్షితులై ఆయన కాలిబాటని జీవిత జయాలుగా అంతఃశుద్ధితో అపయనిస్తున్న నిత్య దరఖాస వదలుడు మా రాజుగా. రాజుగారికి జీవితం వేరు, ఆచార్యుల వారు వేరుగా. ఆయన మహావిశ్వాసపూర్వకమైన ప్రసన్నతకు మార్పు. ప్రేమించటమే కానీ ద్వేషించటం తెలుసు. మిత పూర్వ భాష, సున్నిత మనసు, అలాంటి గుణాలే సహజంగా అభ్యర్థి సత్యవతి గారు ఇల్లాలు కావడం ఆయనకు పట్టిన పెద్ద అదృష్టం. ఈ రాజదంపతులు ఆదరంతో ఆప్యాయతతో చేసే అతిథి సమర్చనం గొప్ప అనుభవంతో అది అనుభవించాలి. రాజుగారు వృత్తితే ఉపన్యాసకుడు, లెక్చరర్, ప్రవృత్తి చేత సర్వాత్మన ధర్మ వైద్యుడు. కాలేజీ గంటలు కాగా మిగిలిన కాలాంతంతా ఆత్మ సేవకే. అందులోని ఆచార్యుల వారిని దర్శించుకుంటారు. ఆ ఆత్తుని దైవంగా చూసే దృష్టి ఆయన్ని బట్టి వాస్తవాన్ని వైద్య వృత్తికి జీవనాడి అని. నేటి వైద్య లోకంలో అదే కనిపించడం ఈ కొద్ది మందిలో. రాజుగారిని ప్రత్యక్షంగా తెలియటం నేను శ్రీరామకోటయ్య గారితో అమలాపురం తొలినారి 1986 ఫిబ్రవరిలో వెళ్ళాం. అది ఆయన కోరితే కాదు, మా అంతట మేమే. నా పరిశోధన నిబంధన వైటూరి వారి సారస్వత వరివశ ఆవిష్కరణ సభ వరంగల్లో ఫిబ్రవరి 7 గురుపాదు ప్రభాకర శాస్త్రి గారి జన్మదినం రోజున. దానికి సారథ్యం రామకోటయ్య గారిచే నిర్వాహకుడు శ్రీ నమశివాయ గారు. ఆయన ఇంజనీర్. అక్కడి నుండి కరీంనగర్ జిల్లా జూలపల్లి శ్రీ రామకోటయ్య గారితో నేను అక్కడ యోగనాథాధుడు సీతారామరెడ్డి గారికి అతిథులుగా 2-3 రోజులు అక్కడ ఉండటమే కానీ రామకోటయ్య గారు నాతో అమలాపురంలో రాజుగారిని ఎక్కిరాల వారి శిష్యులున్నారు. మంచి మనసు ఉన్నవారు, భాగవత ధర్మం ఎదిగినవాడు. అక్కడికి మనం వస్తున్నట్టు జాబు రాయండి అన్నారు. తేదీ చెప్పి ఆయన కాకాని నుండి నేను పెద్దాపురం నుండి నిర్ణీత సమయానికి రాజమండ్రి చేరాను. అప్పుడే రాజుగారు రాజమండ్రి రైల్వే స్టేషన్లో మొదటిసారి నేను చూడటం. అక్కడి నుంచి ముగ్గురం అమలాపురం ఆ గుళ్ళో ఉన్నన్నాడు మమ్మల్ని అతిథి సంతర్పణలు ముంచెత్తారు. ఎవరు వచ్చినా అంతే వారి. రాజుగారు మధురవాత్మ, చక్కని సాధారణము. ఏదైనా సంఘటన చిన్ననాటిదైనా యోగ గోష్ఠిలోదైనా సహాధ్యాయుల దైవారాధన చేయటంలో, చెడుపులు చమత్కారంలో వివరించడంలో గొప్ప ఉడుపు. అది శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటుందో. ఆయన వస్తే ఆ కథలు గంటాలు వినటానికి చెవులు దూరం చేసుకొని ఉండి కళ్ళకు కట్టినట్టే మన ముందు కథలోని పాత్రడు సంచరిస్తున్నట్టుగా ఫీల్ అవుతుంది. ఆ గోష్ఠిలో పగలు రాత్రి మరిచిపోదు, కాలం గుర్తుకురాదు. అట్టి కథనా చాతురి నిసర్గంగా అభ్యన నరసింహరాజు రామకోటయ్య తాతగారితో కలిసి చరించినప్పుడు విన్న కథలు, చూసిన సంఘటన సన్నివేశాలు ఉన్నది యథార్థంగా సాక్షాత్ రామకోటయ్య గారే మన ఎదుట ఉండి చెబుతున్నట్టు అనిపించే రీతి. అదే రీతిలో అదే శైలిలో ఓ టేప్ రికార్డర్గా రికార్డ్ చేశారు. అంచేత ప్రతి చిన్న సన్నివేశం అనంత తాను మలిచినట్టు ఆయా ఘట్టాలు రాజుగారి కనిపించడం రామకోటయ్య గారి విశ్వరూపమే
దర్శనం. రామకోటయ్య గారు నిరంతరం ప్రభాకర స్మరణంతో గడుపుతున్న యోగమే ఆయన జీవి, ఆత్మసేవే ఆయన కేవలం సంకల్పం మాత్రం చేత ఎంతో మంది ఆది వ్యాధులు పోగొడుతున్నప్పటికీ 50 ఏళ్ళు ఆర్టితో వచ్చేవాడికే కాదు, అడగని వాళ్లకు ఆ యోగ శక్తి ద్వారా మంచి జరగటం ఇప్పటి విషయం. అయితే అడిగిన వారికి గుణగణాలు, కులగోత్రాలు, వ్యాధిని గూర్చిన వివరాలు ఆయన మాస్టర్ సివివి నమస్కారం అని ఆయన ఒక్కసారి స్మరిస్తే ఎలాంటి దుస్తరమైన దుబ్బైన ఎత్తేపోయి రోగి ఆరోగ్య ప్రపూర్ణుడు. కొన్ని వేల మంది ఉంటారు ఇప్పటికి అలా ఆరోగ్యం చక్కబడిన. దయ్యాలేమంటారు నేటి మైందమో జ్ఞానం. మరో సరే, మా కళ్ళతో మేము దయ్యాలతో బాధలు పడుతున్న వాళ్ళు రావడం, పట్టిన దయ్యం వదిలి వెళ్ళటం, ఇళ్లకు వెళ్ళడం చూసి రాజుగారి లాగానే కొన్ని దయ్యాల పునర్జన్మ ప్రసాదించడం, అది పిల్లలు లేని వాళ్లకు వరప్రసాదంగా పరిణమించిన సంఘటనలు ఆయన అకౌంటులో. ఇదంతా వింత లోకం అనిపిస్తుంది. ఈ ప్రేమ ప్రసాదమూర్తు గురించి మరొక విషయం. తపస్వి భాగవత సేవా సంతుష్టుడు వ్రాయడం ఎంతో సముచితం. అలా గ్రంథస్థం చేయడం మన కోసం కాదు, ముందు తరాలకు అందించాలి. అది మాస్టర్ గారి సంకల్పం. అలా సంఘటిత అవటంలో యోగశక్తి నివిడీకృతమై ఉంటుంది. దాన్ని మనం గమనిస్తూ ఉండాలి. రామకోటయ్య గారి తాతగారిని గురించి సన్నివేశాలు, సంఘటనలు సరికొత్తగా చదివేవాడు వింతగా కనపడుతూ కానీ అవన్నీ నిజాలు. వాటిలోని యౌగిక తేజం దాని సరివేశ తరువాత అవుహకందనటువంటి అనిత్య తపస్సు జీవితంలోని ఘటనల కూర్పే ఈ సమయం. దీన్నే కూర్చిన నరసింహరాజు గారి మనసారా అభినందిస్తున్నారు. అలాగే మాస్టర్ ఈకే గారిని గురించి ఆయన మనోమహరోంజాషలో దాచుకున్న విషయాలు కూడా బయటికి వస్తాయి. ఎప్పుడు ఈ రామకోటయ్య గారు తన ఇంట్లో ఉండేది నెలకు రోజు పోటు, తక్కిన కాలమంతా సంచారమే. విశాఖ, రాయమండ్రి, కాకినాడ, అమలాపురం ఇలా ఎన్నో కేంద్రాలు. ఆంధ్రమంతా ఆ సంచారంలో కొందరి హృదయ క్షేత్రాలు యోగా బీజాలు నాటుతారు. మరొక చోట నారుమడి పెంచుతారు, ఇంకొక చోట కలుపు మొక్కలు తీసేస్తారు. వారి యోగ దర్శనంతో ఆ మొక్కలకు చక్కని దోహద క్రియ నిలుపుతారు. మారాకు వేసి ఏపుగా పెరుగుతున్న వాటిని చూసి ఆనంద పరవశులు. ఆ సంగతులు 10 మందికి చెప్తారు. వాటి పెంపుదలకు ఆయన అనిత్య సంచారం. మంచి రైతు కాబట్టి ఆదను చూసి పదనుగా ఉన్న నాటడం ఆయన కలవ. సంచారంలో ట్రీట్మెంట్ ఒక చిన్న అంశం మాత్రం. యోగ విషాదం పెంపొందడానికి 10 మంది కావాలి, 10 పరంపరి కావాలి. వారై ఈ సంఘటనలను వివరించడం పాఠకుల యోగ వికాసానికి దారులు వేయడానికో అని మాత్రం మనం గుర్తుంచుకోవాలి. మాస్టర్మయంగా జీవిస్తున్న తాతగారి నా నమోవాక. తనువెల్లన్ వనచందనంబువల్ తారమ్మ రాతం దీసి అర్చించుచుందును సర్వంకషమైన ప్రజ్ఞలు విరాట్ రూపమునే చూసి అల్లన ఆనంద రసానుభూతిని తరమెల్ల విసర్జించి ఆ మౌని మాన్యున్ ఘను రామకోటయ విభున్ పూయింతు లోపల. డాక్టర్ పోచిరాజు శేషగిరిరావు గారు ఇది రాసిన దీని ముందు మాటగా రాశారు. రేపటి నుంచి అసల్లోకి మనం వస్తాం.